మాతృదేవోభవ. అల్లాడించితి నిన్ను గర్భమునా అమ్మా, అల్లాడించితి నిన్ను గర్భమునా, నేను అల్లారు ముద్దంసు నీవు ఎల్లల్లేని మమత్వ భావమున నన్ను ఇన్నేండ్లకు వెంచవే. అల్లా జీససురామ రూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి, నీ దయ తెలుగు పద్యములకున్ తాత్పర్యమయ్యొప్పెడిన్ తల్లి, నీ దయ తెలుగు పద్యములకున్ తాత్పర్యమయ్యొప్పెడిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 679వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రవక్త బోధనలు కొంతకాలం మానవ జాతి మీద విస్తృతమైన ప్రభావాన్ని చూపించాయి. కానీ ఎంతోమంది మహాత్ముల బోధనల్లాగి అనుచరుల బలహీనతల కారణంగా, అహంకారాల కారణంగా పక్కదారు పట్టాయి. ఆ విషయం మానవులమైన మనం అంగీకరించక తప్పదు. భగవంతుడు ఎన్నిసార్లు ఏ రకంగా అవతరించి ఎన్ని మంచి గుణాలు మనకు నేర్పుదామనే ప్రయత్నం చేసినా, ఎంత విశాల భావం మనలో పెంచుదామని చూసినా, ఆయన అవతారాన్ని సహా మనం దుర్వినియోగమే చేసుకున్నాం. శుద్ధులు చెప్పు పెద్దలు యశోధనులై చనినంత వారసులు హద్దులు మీరి సూక్తులకు నర్థము మార్చి పరాయి జాతిపై రుద్ధగజుర్చు యత్నములు రోతగదా. శుద్ధులు చెప్పు పెద్దలు యశోధనులై జనినంత వారసులు హద్దులు మీరి సూక్తులకు అర్థము మార్చి పరాయి జాతిపై రుద్దగజూచు యత్నములు రోతగదా. మతతత్వముని జిహాద్దని దాడి చేసిరి, మతతత్వముని జిహాద్దని దాడి చేసిరి. మహమ్మదు మార్గము వీడి కొందరున్, మహమ్మదు మార్గము వీడి కొందరున్. ప్రతి మహానుభావుడికి వచ్చింది పరిస్థితి. బుద్ధుడంతే, జనమహావీరుడంతే, రాముడంతే, కృష్ణుడంతే నన్ను మన్నిస్తే వారు చెప్పిన మాటలు మనం అనుసరించలేదండి. వారికి పూజలే చేశామండి. నేను ఈ ఉద్దేశంతో చేశానయ్యా, మీరు కూడా చేయండి. వద్దండి, మేము మీకు పూజ చేస్తామండి, మాకు అన్నీ ఇచ్చేయండి. మీరు చెప్పింది మేము చేయమండి. మా భేదాలు మాకు ఉండాల్సిందేనండి. నేను వాడి పక్కన నేను ఎలా కూర్చుంటానండి? అబ్బాయి వాడు నేనైనా కుదరదండి. మీరు వాడు కావచ్చండి, నేను ఒప్పుకోనండి. మనం దేవుణ్ణి మించిన వాళ్ళం. ఏ మతం వాళ్ళమైనా మనం దేవుణ్ణి మించిన వాళ్ళం. ఆశ్చర్యకరంగా ప్రపంచ చరిత్ర పరిశీలిస్తే ఎప్పుడూ దేవుడే ఓడిపోతున్నాడండి మనిషి ముందు. క్షమించండి, ఎప్పుడూ దేవుడే ఓడిపోతున్నాడు. దైవ సిద్ధాంతాలు, సన్మార్గాలు, సత్ప్రవర్తనలు ఓడిపోతున్నాయండి. ఎప్పుడూ మనిషి అహంకారం గెలుస్తోంది. ఈ ప్రకృతి పెత్తనం ఏమిటో తెలియదు కానీ పురుషోత్తముల మీద ఏ మహామాయ కమ్మేస్తోందో తెలియదు ఈ ప్రపంచాన్ని. శుద్ధులు చెప్పు పెద్దలు యశోధనులై చననంత. చాలామంది పెద్దవాళ్ళు ప్రవక్త ఏమిటి ఎంతోమంది చెప్పారు. వాళ్ళు ఏదో వాళ్ళు ఉన్నంతకాలం దాన్ని కాపాడతారు, చెబుతారు, బాబు జాగ్రత్తగా ఉండండి అంటారు, వెళ్ళిపోతారు. వారసులు హద్దులు మీరి సూక్తులకు అర్థము మార్చి అక్కడి నుంచి వ్యాఖ్యానాలు మొదలవుతాయి. ఏ మొత్తంలోనైనా అంతేనండి. ఆ బ్రహ్మలోకాత్ పునరావర్తినో అర్జున అని అంటే భగవద్గీతలో బ్రహ్మలోకం దగ్గర నుంచి అన్నీ మొత్తం పడిపోతాయి అంటే ఒకటే ఇంకొక లోకం ఉందండి, అది ఒకటే పడదండి. వైకుంఠం ఏదో నాగార్జున సిమెంట్తో కట్టారేమన్నా? ఏమిటండి ఆ మాట? ఎలా కుదురుతుందండి? ఏ దృశ్యం తన నశ్యం. ఒక లోకం ఎలా ఉంటుందండి? పడిపోతాయంటే అన్నీ పడిపోతాయి. అలాంటిది ఉంటే భగవద్గీతలో చెప్పేవాడుగా ఆ విషయాన్ని. కుదరదు. ఎందుకంటే మనం ఒక మతంలో ఉన్నాం, ఒక శాఖలో ఉన్నాం, అది గొప్పదని చెప్పాలి, అది శాశ్వతం అని చెప్పాలి. ప్రళయం అంతా వచ్చి మొత్తం అన్ని వెళ్ళిపోతాడంటే కాశీనగరం ఒకటి శివుడు త్రిశూలం మీద ఉంటుందండి. శివుడు కూడా వెళ్ళిపోతాడు ఉంది పురాణాల్లో చదువుకోండి. రుద్రుడు కూడా. ఇంకా కాశీనగరం ఎక్కడ ఉంటుంది? దేన్ని తక్కువ చేయడం కాదు, ఇది అసలు తత్వాన్ని అర్థం చేసుకోండి దయచేసి. నన్ను ఎంత తిట్టుకున్నా మంచిదే. అసలు తత్వాన్ని అర్థం చేసుకోండి. ఏదీ మిగిలే అవకాశం లేదు. ఇంకొంచెం ఎక్కువ కాలం ఉండొచ్చు. బ్రహ్మదేవుడికి కూడా ఆయుర్దాయం పెట్టారు, రుద్రుడికి కూడా ఆయుర్దాయం ఉంది, విష్ణువుకు కూడా ఆయుర్దాయం ఉంది.
అనంత కోటి కొన్ని కోట్ల మంది బ్రహ్మలు, కొన్ని కోట్ల మంది విష్ణువులు, కొన్ని కోట్ల మంది రుద్రులు వెళ్ళిపోవడం నేను చూశాను అని బకదాల్భ్య మహర్షి పద్మపురాణంలో చెబుతాడు. బకదాల్భ్య మహర్షి దల్భుడు అనే మహర్షి యొక్క కుమారుడు. ఆయన కొంగ ఆకారంలో ఉండే బాతుపూలు అంటారు. ఆ బాతుపువ్వు ఆకారంలో పుట్టడం వల్ల వాళ్ళ తండ్రి ఆయనకి బక అనే శబ్దం కూడా చేర్చి బక పెట్టాడు, బకుడనే పెట్టాడు. అసలు దల్భ మహర్షి కుమారుడు కాబట్టి దాల్భ్య అని వచ్చింది. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక జాసాంబరీష సుఖ సౌనక భీష్మ దాల్భ్యాం అంటారు. ఆ దాల్భ్య ఆయనే. చాలా గొప్పవాడు. కల్పాంతాలు ఆయన ఆయుర్దాయం. ఆయన పాండవులు అశ్వమేధ యాగం చేసినప్పుడు చిట్ట చివరలో అర్జునుడు కృష్ణుడు ఆయన్ని అశ్వమేధ యాగ నిర్వహణ కోసం రమ్మని పిలవడానికి ఉత్తర సముద్ర తీరానికి వెళ్ళారు. అప్పుడు ఉత్తర దేశంలో సముద్రం ఉంది మనకి, ఉత్తర దిక్కుని. ఇప్పుడు ఉన్నట్టే లేదు దేశం. అప్పుడు ఉత్తర దిక్కున సముద్రం ఉండేది. భారతంలో వర్ణనే ఉంది. అక్కడ పుట్టలు పోసేసి ఆయనకి 2 మర్రేకలు ఉన్నాయి ఆయన చెట్టు మీద. నా తలకాయకి నీడబడ్డానికి ఇవి సరిపోదా అన్నాడు ఆయన. ఇంకో 10 మర్రేకులతో ఓ పందిరి వేసాడు ఆయన ఆస్తి. కృష్ణుడు ఆయన గురించి చెబుతూ ఉంటే ఆయన్ని అర్జునుడు సరదాగా అడుగుతాడు, మీరు చాలా దీర్ఘాయుర్దాయం ఉంటున్నారు కదా, మీరు ఏం చూశారు చెప్పండి అంటే, వటపత్రశాయి అనే పెద్ద మనిషి ఇప్పటికి వెళ్ళిపోవడం నేను 1000 సార్లు చూశానని చెప్పాడు. కృష్ణుడు ఉండగానే ఎదురుగా 1000 సార్లు పరమాత్మ వటపత్రశాయి అయ్యాడు. పరమాత్మ మొత్తం సృష్టినంతా లీనం చేసుకుని వటపత్రశాయి అయినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సహా ఎవరూ ఉండరండి. అంతా ఆయన కడుపులోకి వెళ్ళిపోవలసింది. ఆయనే చెప్పి ఆయన ఎదురుగా 20 మంది బ్రహ్మలు వెళ్ళిపోయారన్నారు. నేను చూశానన్నాడు స్వయంగా. యోగ వాసిష్ఠంలో వశిష్ఠుడితో భుషుండి అని ఒక కాకి మాట్లాడుతుంది. ఆ కాకి చెబుతుంది, నేను 21 మంది బ్రహ్మలను చూశాను, ఇప్పటికి రామావతారం ఒక 32 సార్లు ఆవృత్తి అయిందని చెబుతుంది. ఏదో మామూలు ఆవృత్తిలాగా, ఏదో వేదం పనసల ఆవృత్తి అయినట్టు మాటల 32 సార్లు ఆవృత్తి అయింది. శ్రీకృష్ణుడు యదువంశంలో ఇప్పటికి 22 సార్లు పుట్టాడని చెబుతుంది. ఆశ్చర్యకరంగా ఉంటాయి ఇవన్నీ, కానీ వాస్తవాలు. ఏమి లేదు, ఎవరి మటుకు వాళ్ళకి రూపారాధన పెంచుకున్నాక ఆ రూపం మీద వ్యామోహం పెంచుకున్నారు. పిల్లల మీద, పెళ్ళం మీద, భర్త మీద, పక్కింటి వాళ్ళ మీద, డబ్బుల మీద, ధనకనక వస్తు వాహనాల మీద పెంచుకున్నట్టే విగ్రహాల మీద కూడా వ్యామోహం పెంచుకున్నారు బాగా. ఇంకా మా విగ్రహం శాశ్వతం అండి, దానికి తిరుగులేదండి. విగ్రహం అంటేనే అర్థమవుతుంది అది శాశ్వతం కాదని. చెప్పొద్దు అలాగా. నిర్గుణమైన పదార్థమే శాశ్వతం. దాన్ని చేరుకుందుకు సాధనే ఈ విగ్రహారాధన. అంగీకరించి తీరవలసిందే, రెండో మాటే లేదు. ఇది కేవలం సాధన. ఆ సాధన దశలోనే దాన్ని అట్టిపెట్టాలి. దాని గురించి తలకాయలు పగలగొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అప్పుడు అన్ని మతాలు బాగుంటాయండి. అందరూ కలిసి ఒక మనిషిలో 3 మతాలు ఉన్నా కూడా ఒక్కలా ఏం బాధ ఏం లేదు, హాయిగా ఉంటారు. ఒక దేశంలోనే మతాలు ఉండలేకపోతున్నాం మనం. ఎందుకంటే అసలు భగవంతుని గురించిన అవగాహన లేదు. ఎవరు ఎంత జ్ఞానంతో ఎవరేం చెప్పినా మనకు అక్కల. మనం నమ్మిందే మనకు కావాలి. పైగా చెప్పే ప్రవచనకర్త మనకిష్టమైనట్టు చెప్పాలి, లేకపోతే ఆయన గొప్పవాడు కాదు. ఎందుకంటే మనకిష్టం కాలేదు కాబట్టి. ఇంకా అందరు జనులకి ఇష్టమైనట్టుగా చెప్పడం మొదలుపెడితే ఈ జ్ఞాని ఎందుకు ఇక్కడ? వాడు అజ్ఞానం అవుతాడు. ఏ మతంలోనైనా వచ్చే చికాకిది. అసలు పెద్దవాళ్ళు చెప్పిన వదిలేస్తారు. అందుకే సూక్తులకు అర్థము మార్చి విగ్రహారాధన వద్దు మొర్రో అని బుద్ధుడు చెబితే, బుద్ధుడు విగ్రహాన్ని పెట్టి ఆరాధన చేసేవాళ్ళు మహాయానంట, బుద్ధుడి విగ్రహాన్ని పెట్టిన వాళ్ళు హీనయానంట. ఈ హీన మహా ఎక్కడి నుంచి వచ్చాయండి? మాటలు మనం పెట్టుకున్నవే. నిజానికి బుద్ధుడు ఆశయాలకి కట్టుబడి ఉన్నవాళ్ళు హీనయానం వాళ్లే. ఏం లేదు, వాళ్ళ పెత్తనం నడిచింది, రాజులు వాళ్ళని సమర్థించారు. ప్రభుత్వం ఎటువైపు ఉంటే అన్నీ అటువైపు ఉంటాయి, అనుమానం ఏముంది? ఆ ప్రభుత్వం మద్దతు సంపాదించడానికి 100 ఉపాయాలు ఉన్నాయి. దానికి ధర్మమే అక్కర్లా. మొత్తం ప్రపంచ చరిత్ర అంతా ఇక్కడే తిరగబడిందండి. అసలు ఉద్దేశం ఏమిటి? అసలైన పదార్థం ఏమిటి? శాశ్వత పదార్థం ఏమిటి? దాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఈ నామరూపాల వ్యామోహంలో ఎందుకు పడిపోతున్నాం? నామరూపాత్మకం జగద్దిని తీసి పారేయండి అని చెబుతుంటే, నామరూపే నిజితే సర్వత్ర వ్యభిచారత అనామరూపము సర్వము స్యాత్ ఇది వేదాంత డిండిమక. నామం రూపం అన్ని నువ్వు కల్పించుకున్నవయా, తీసి పక్కనెట్టేమన్నాడు శంకరాచార్య స్వామి చెప్పిన మాట. మనం వాటికే ప్రాధాన్యం ఇస్తాం. అబ్బే, ఏ నామం పెట్టాలి, ఏ రూపంతో ఉండాలి, ఏ నామం స్మరించాలి, ఏ నామానికి ఏ ఫలితం, అందులో ఏ అక్షరానికి ఏ ఫలితం. ఈ పిచ్చిలో పడిపోయే మొత్తం అంతా. ఇంకా మాది ఊరికి ముట్టి ఒక ఆచారం ప్రకారం ఓ మతం అయిపోతుంది అంతే. విశాల భావం సమస్య లేదు. ఇంకా ప్రతి దాంట్లోనూ అదే ఇబ్బంది అండి. అర్థాలు మార్చేశారు ఖురాన్ వాక్యాలకి.
ఏదో ఈ రకంగా ప్రార్థన చేయనివాడు, ఈ రకమైనటువంటి ధర్మాన్ని అంగీకరించిన వాడు కాఫీర్ అంటే, ముస్లింలు కాని వాళ్ళు అందరూ కాఫీర్లు అన్నారు. ఇది ఎక్కడదండి? భయంకరమైంది. నిక్కచ్చిగా మాట్లాడుకుంటే నిజాలు ఎంత విచిత్రంగా ఉంటాయనండి. ఈ ఆరాధనా విధానం చాలా గొప్పది. ఇలా చేస్తే భగవద్ దర్శనం అవుతుంది. ఇలా చేసిన వాళ్లే గొప్పవాళ్ళు, లేని వాళ్ళు కాఫీర్లు అనేదో వాళ్ళు తేలిగ్గా ఉన్నారు, వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారని చెప్పడానికి చెబితే, ముస్లిం కాని వాళ్ళ కాఫీర్ అంటే వాళ్ళ మతంలో కూడా అంత ఉన్నత మార్గం ఉంది, అదే రకమైన నిర్గుణ ధ్యానం ఉంది, అవి మెట్టు ఉంది, తప్పే ఉందండి. ప్రతి మతంలో ఉంటుందండి. ఎవరు బొమ్మను పట్టుకుని వేలాడరండి. అక్కడి నుంచి కాఫీర్లు అయినా సరే వాళ్ళని చంపేయడం కర్తవ్యం. జిహాద్ అంటే అదే పవిత్ర యుద్ధం అండి. ముస్లింలు కాని వాళ్ళందరూ చంపేస్తారా? కానీ ఇవాళ రోజుకో దుర్ఘటన జరుగుతోంది. నిన్న కాబూల్లో, మొన్న బంగ్లాదేశ్లో, మొన్న ఎప్పుడో టర్కీలో, అంతకుముందు ఎక్కడో ఫ్రాన్స్లో, మొన్న ఎప్పుడో జర్మనీలో. జరగని చోటు ఉంటుందా? ఎందుకు జరుగుతుంది? వాళ్ళంతా ఏం చెబుతున్నారో గమనించండి. ఇదంతా మా పైగా ఎవ్వడూ కూడా కనీసం పశ్చాత్తాపం కానీ, బాధపడడం కానీ, తప్పు ఒప్పుకోవడం లేదండి. నేను మళ్ళీ చేస్తా, ఇది పవిత్ర యుద్ధం, ముస్లిం మతం ఒక్కటే ఉండాలి, అందులో మా శాఖే ఉండాలి, ఇంకే శాఖలో ఉండద్దు. ఏమన్నారని దీన్ని పిచ్చి కాకపోతే అర్థం మార్చడం కాదు. జిహాద్ నిదాడి చేసిరి మహమ్మదు మార్గము వీడి కొందరు. ఇది మహమ్మదు మార్గం అయితే కాదు, ఇది ఖురాన్ మార్గం అయితే కాదు. ఇరాన్ మార్గం ఖురాన్ మార్గం ఒకటి కావు. ఇరాక్ మార్గం ఖురాన్ మార్గం ఒకటి కావు. ఖురాన్ మార్గం వేరే ఉంటుంది. ఖురాన్, భగవద్గీత, బైబిల్, వేదములు ఇలాంటి పవిత్రమైన గ్రంథాలు ఎప్పుడు విశ్వమానవతా భావాన్ని బోధిస్తాయి. సంకుచితత్వంతో దెబ్బలాడుకోమని బోధించు. అదే మన భగవద్గీతలో చాలా స్పష్టంగా ఉంది. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాన వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు ఏ మార్గంలో ఆరాధిస్తారో వారిని ఆ మార్గంలోనే నేను అనుగ్రహిస్తాను అర్జున. అందుకని ఎవరిని మార్గాలు నువ్వు మార్చాల్సిన అవసరం లేదు అన్నాడు. ఈ ఆరాధనకి నువ్వు అడ్డు చెప్పక్కర్లేదు, ఈ ఆరాధనని ప్రత్యేకించి ప్రోత్సహించక్కర్లేదు. ఎవరి దారిని వారిని ఆరాధించుకొని వారి ఆరాధనా మార్గంలో వారు ఆరాధిస్తున్నది నన్నే. ఆ విషయం వారికి తెలియపోవచ్చు. వారి ఎదురుగా ఉన్న బొమ్మను, వారి 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 ప్రియమైనటువంటి విగ్రహాన్ని ఆరాధిస్తున్నారని వారు అనుకుంటున్నారు. తద్వారా ఆరాధన నాకే అందుతోంది, వాళ్ళకి తెలియడంలా. ఏనాడు తెలుసుకుంటారో ఆనాడే మోక్షం పొందుతారని కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. అందుకే హిందువులు మత మార్పిడికి పాల్పడరు. హిందువులు కాని వాళ్ళని బలవంతంగా ఏదో చేద్దామని అనుకోరు. ఎందుకంటే హిందూ మూలాలు చాలా బలమైనవి. అవి వేదంలో ఉంటాయి, భగవద్గీతలో ఉంటాయి, వ్యాస మహర్షిలో ఉంటాయి, వశిష్ఠ మహర్షిలో ఉంటాయి. వాళ్ళ జీవితాలే ఆదర్శం అని ఇలా చెబుతూనే తరంగం పసికూన గదండి చిన్నపిల్ల. దండయాత్ర యుద్ధం అనేసరికి తట్టుకోలేదండి. భారత యుద్ధం వచ్చినప్పుడు ఇలాగే చెప్పి నేను చెప్పలేనయ్యా అని తపస్సులోకి దిగింది. ఇప్పుడు అంటోంది వద్దులే కవి, ఇవాళకి చాలించేద్దాం. దాడియటన్న మాత్రమున దద్దరిలు తడిగుండెలెల్ల మాటాడగలేను భావగతులాగును వేగును చిత్తమెల్ల. దాడియటన్న మాత్రమున దద్దరిలు తడిగుండెలెల్ల మాటాడగలేను భావగతులాగును వేగును చిత్తమెల్ల. నన్వీడుము సత్కవి ఇచట నిష్ఠను బూని నమాజు చేయగా గూడెదనంచు. ఇచట నిష్ఠను బూని నమాజు చేయగా గూడెదనంచు. పల్కె సుడికూనా ఒడిన్ విడి గట్టునంటుచున్. ఇచట నిష్ఠను బూని నమాజు చేయగా గూడెదనంచు. పల్కె సుడికూన ఒడిన్ విడి గట్టునంటుచున్. దాడియటన్న మాత్రమున దద్దరిలు తడిగుండెలెల్ల. నాది తడిగుండయ్యా, ఏ గుండెనా ఆర్ద్రంగానే ఉంటుంది. నా స్వరూపమే జలం, తడి. తట్టుకోలేనయ్యా. ఎందుకో దండయాత్ర, యుద్ధము, దాడి, ఆ మాటలే నేను తట్టుకోలేనయ్యా. మానవ జాతి నాశనం అయిపోయింది వీటితోనేనయ్యా. ఎప్పటికి గ్రహిస్తారయ్యా? మాటాడగలేను, భావగతులు ఆగును, మనస్సు పనిచేయదయ్యా. ఇంకా వేగును చిత్తమెల్ల. ఏదో గుబులు ఎక్కువైపోతుందయ్యా. ఎన్నిసార్లు చెప్పాలి ఈ మానవులకని? ఎంతమంది అవతార పురుషులు చెప్పాలని? ఎంతమంది చెప్పినా ఇలాగే ఉంటే ఇంకా ప్రయోజనం ఏమిటి? అలాగని మానేద్దామా అంటే మళ్ళీ భగవద్గీత లాంటి గ్రంథాలు హెచ్చరిస్తూ ఉంటాయి. నీ కర్తవ్యం నువ్వు చేయి, నీ కర్తవ్యం నువ్వు చేయి, నీ పని నువ్వు చేయి అంటూ. కాస్తేనా ఒక మంచితనం, ఒక సౌజన్యం, ఒక విశాల భావం ఆశిస్తారు కదా చెప్పేవాళ్ళు. అందుకని ఏమో కవి నాకు విరక్తి కలుగుతోంది.
మాట్లాడగలేను, భావగతులాగును, వేగును చిత్తమెల్ల నన్ను వీడుము సత్కవి, ఇవాళకి నన్ను విడిచిపెట్టి. ఏదో పిచ్చు గూడు కట్టావు కదా, ఒక ఆశ్రమం కట్టావు ఇక్కడ నా కోసం, పాపం ప్రభుత్వం వారిని ఏం భూములు అడగలేదు కదా, పర్వాలేదుగా వెళ్ళమ్మా. అలాంటి భూములు మనకు వద్దులే, మనం ఏదో కూర్చుందాం ఇక్కడ. ప్రభుత్వం భూములు, ఆస్తులు, ట్రస్టులు, గొడవలు, కుంభకోణాలు మనకు వద్దమ్మా, నాకు ఇది చాలు. ఏదో కట్టావు కదా ఓ పిచ్చు గూడు, అక్కడ నేను తపస్సు చేసుకుంటాను, వెళ్ళరా. నన్ను వీడుము సత్కవి ఇచ్చట నిష్ఠను పోని నమాజు చేయగా గూడెదనచ్చు. నిష్ఠగా మహానుభావుని గురించి మాట్లాడుకున్నాం, విశ్వమతాన్ని గురించి మాట్లాడుకున్నాం, ఏకేశ్వరోపాసన గురించి మాట్లాడుకున్నాం, నిర్గుణోపాసన గురించి మాట్లాడుకున్నాం. నేను ఆ నిర్గుణ ధ్యానాన్ని చేస్తాను ఇక్కడ నమాజు రూపంలో అని. సుడి కూన, సుడి అంటే జలం, సుడి కూన నీటి కూన. సుడి అంటే తరంగం అని కూడా అర్థం ఉంది, బాల తరంగం. అన్ని రకాల పదాలు వాడతాడు ఈ కవి అని చెప్పాను కదా. సుడి కూన, ఓడిని వీడి గట్టును అంటున్నాను. మళ్ళీ ఆ కవి ఓడిని వీడి ఆ గట్టు మీదకి వెళ్ళి పిచ్చుగూడు దగ్గరికి వెడుతూ నమాజు చేయడానికి సిద్ధపడుతోంది. ఎలా చేస్తుందో చూడండి అది నమాజు. వారి నిధి వైపు సాగెను వారి రేఖ, కాలు చేతులు గడిగెన జాలవాల, నురుగు బురఖాధరించెను తరగకూన, ఇసుక వసనాన నిల్చుండే పసినవాబో, ఇసుక వసనాన నిల్చుండే పసినవాబో. కూర్చుండే అని కూడా అనొచ్చు, సంప్రదాయం ఎలా ఉంటే అలాగా. వారి నిధి వైపు సాగెను వారి రేఖ, ఏదో జీవాత్మ పరమాత్మలో కలవడానికి వెడుతున్నట్టే వారి రేఖ, ఈ జలరేఖ, ఈ తరంగం అపారమైన సముద్రం వైపు కడుతోంది. కవి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమిటి పిచ్చుకుంక అలా వెళ్ళిపోతుంది, మళ్ళీ కనపడదేమో, 2 రోజులతోనే కథ అయిపోతుందా, 2 ఆశ్వాసాలతోటే అనుకుంటున్నాడు. ఇక్కడ ఈ మాట రాయడానికి ఒక కారణం అండి. నిజంగా 2 ఆశ్వాసాల తర్వాత కథ ఆగిపోయింది, వాస్తవం. దాన్ని ఎలా విస్తృతం చేయాలో తెలియలే. కానీ మళ్ళీ అది 10 ఆశ్వాసాలకు ఎలా పెరిగింది? ఎవరి అనుగ్రహం? ఒక మనస్సులో ఉండే గుబులు భగవంతుడు ఎలా దారి చూపిస్తాడు దానికి. దేనికైనా ఇది పరిష్కారం అండి. నిజంగానే 2వ ఆశ్వాసం ఇంచుమించు ఇలాగే ఈ ముగింపుకు వచ్చినప్పుడు ఇంకా తర్వాత ఎలా పొడిగించాలో తెలియట్లా. క్రైస్తవం వచ్చేసింది, బౌద్ధం, జైనం, హైందవం అన్నీ వచ్చేసాయి, ఇస్లాం. ఎలా తీసుకెళ్ళాలి? దృష్టి అంతా ఏమో పర్యావరణం మీద ఉంది, అక్కడ వరకు తీసుకెళ్ళాలి. ఆధునిక విజ్ఞానం ఏదో చెప్పాలి, చివరికి అద్భుతమైన, అనంతమైన, సనాతనమైన వేదాంత బోధతో ముగించాలి. అంతిమంగా ఈ కవికి జీవిత లక్ష్యం రమణ మహర్షి, అక్కడికి వెళ్ళాలి. ఎలాగా? అయోమయం అయిపోయింది మనస్సు, ఆగిపోయింది. 15 రోజుల పాటు కళ నడవల, ఊహలు రావట్లా, ఏవో కొద్దిగా వచ్చినా చిల్లరగా వస్తున్నా అవి ఎక్కడ ముడతాయో తెలియదు. ఈ స్థితిలో నిజంగానే భగవంతుడే మార్గం చూపిస్తాడు అన్నట్టుగా నాకు లలితా సహస్రం వ్యాఖ్యాన గ్రంథం ఒకటి దొరికింది. ఏదో ఆసక్తి కొద్దీ చదువుతూ ఉంటే, ఊరికే పారాయణ కోసం కాకుండా, ఫలితాల కోసం కాకుండా, కేవల జ్ఞానం కోసం ఆసక్తిగా తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారిది చదువుతూ ఉంటే, ఎవరైతే ఈ లలితా సహస్రాన్ని 3 పూటలా నియమంగా పరమభక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారో వారి నాలుక మీద సరస్వతీదేవి నాట్యం చేస్తుందని ఉంది. నాకు అపారమైన నమ్మకం అటువంటి మాటల మీద. కానీ మనకి ఇప్పుడు నిజంగా కావ్యం ఆగింది, నిజంగా సరస్వతి కటాక్షం లభించాలి. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, ఆ సరస్వతీదేవి ఆ లలితాదేవిని సేవిస్తుంది. అంచేత ఆవిడని మనం సేవిస్తే ఈవిడ అనుగ్రహించడం పెద్ద విశేషమే ఉంది అని నిజంగానే. ఇంకా మళ్ళీ దానికి ఏకాదశిను ద్వాదశి ముహూర్తం లేదు, మంచి మాటకి ముహూర్తం ఏమిటి, అంతే. మన్నాడు పొద్దున్నే ప్రారంభం, అంతే. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేసేవాడిని. మధ్యాహ్నం ఎలా కుదురుతుంది? 2 పూట్ల అంటే ఏదో స్నానం చేసి కూర్చొని చేస్తాం, మధ్యాహ్నం ఎలాగా? అవన్నీ పెట్టుకుంటే మన ఉద్యోగం ఎలాగా? నాకు ఉండేది ఆ గంట సమయంలోనే భోజనం చేయాలి, మళ్ళీ ఒక అరగంట పడుకోవడం అలవాటు. ఇందులో ఎక్కడ? అందుకని అమ్మవారిని క్షమించమని దండం పెట్టుకుని, అమ్మ నేనేం చేయలేను, నాకు కళ్ళు నొప్పులు పెడతాయి, పైగా భోజనం అవగానే నాకు పాఠం ఉంటుంది చెప్పాలి. అందుకని నాకు మధ్యాహ్నం కాస్త ఖాళీ సమయం ఉన్నప్పుడు నేను అక్కడే ఆ ప్రిన్సిపాల్ సీట్లో కూర్చొని అక్కడే చదువుతాను, నన్ను క్షమించు. అమ్మవారు చాలా దయామయ్యండి. చాలేరా 2 పూటలు చేస్తున్నావుగా, 3వ పూట నీకు తోచినట్టు చెయ్యి, నేను చేసుకుంటాను లేదు ఆవిడ. అంత దయామయమ్మ, అంత హాయిగా ఉండాలి, భగవంతుడితో భయపడకూడదు. ఏదో జరుగుతుంది, ఏమీ జరగదు.
మనం ఇలా అనుకోవడం వల్లే జరుగుతుంది, ఏమీ జరగదులేదు. అంత దయామయ్య ఆవిడ. మనకు అవకాశం ఉన్నంత వరకు చేస్తాం, కావాలని ఏమి ఎగ్గొట్టట్లేదు కదా అని ఏదో 40 రోజులు ఏదో నియమం పెట్టుకున్నా, ఏదో ఒక రేటు ఉండాలి కదా మరి. అలా జీవితాంతం అంటే అది మళ్ళీ మొక్కుబడి అయిపోతుంది. 12 రోజులు 10 రోజులు అంటే తక్కువ అవుతుంది, 40 రోజులు పెట్టుకున్నాం. నిజంగా 3 పూట్ల అలా చేస్తేనని ఆశ్చర్యకరంగా 30 రోజులు దాటేసరికి ఒక మంచి ప్రణాళిక ఏదో నాకు ఇలా గీసేసి ఎవరో ఇచ్చినట్టే అనిపించింది. అంత అలా తోచే ఊహలని. అంతే, అక్కడి నుంచి మొత్తం ఇంకా 10వ ఆశ్వాసం అయిపోయే వరకు ఆగితే ఒట్టు. నిజంగా భగవత్ కటాక్షం అంటే అలా ఉంటుంది. ఆ గ్రంథాలకు ఆ శక్తి ఉంది, ఆ సహస్రనామాలకు ఆ శక్తి ఉంది. విష్ణు సహస్రం అనగా, లలితా సహస్రం అనగా అటువంటివి. అందుకే పెద్దవాళ్ళు వాటిని చెబుతారు. అది కేవలం మొక్కుబడి పారాయణలుగా చేయకూడదు. ఎన్నిసార్లు చేశాం అనేది ముఖ్యం కాదు, ఎంతమంది చేశాం అనేది ముఖ్యం కాదు, ఎవరితో కలిసి చేశామన్నది అసలే ముఖ్యం కాదు. అనవసరంగా వ్యక్తుల ప్రాధాన్యాలు పెంచొద్దు. శ్రీ మహావిష్ణువు అంత గొప్ప వ్యక్తులు ఎవరూ లేరు ఇక్కడ. అది అనవసరమైన విషయం. మన ఇంట్లో మనమే కూర్చుని మనకి చేతనైనంత నిష్ఠగా, చేతనైనంత పవిత్రంగా, చేతనైనంత నియమంతో ముందు భక్తి శ్రద్ధా సబూరి అంటారే షిరిడీసే ఆలయంలో, ఆ శ్రద్ధా సబూరియే ముఖ్యమంత్రి. అమ్మవారు మనమే, ఇంకెవరూ ఉండరు. అసలు ఉండేది ఆవిడే, మనం ఎక్కడున్నాం. అలాంటి భావనతో చేస్తే ఏదైనా ఫలిస్తుందండి. అంతే, మరి ఆగలేదు ఇంకా. ఆ కావ్యానికి ఈ వేళకి చూడండి ఎంత యోగం పట్టిందో. ఇప్పటికి 3000కు పైగా పుస్తకాలు వేసాం, ఎన్నో సీడీలు వేసాం. నేనే స్వయంగా 1116 పాడి ఇలాగే వ్యాఖ్యానం చేసి అన్నీ వెళ్ళిపోయినాయి, జనాల్లో ఉన్నాయి, దేశ విదేశాల్లో మోగుతున్నాయి. ఈ వేళ మళ్ళీ స్వతంత్రంగా స్పష్టంగా హాయిగా నేనే చెప్పుకునే అవకాశం వచ్చింది. కవి చెబుతుంటే వినాలని ఎంతోమందికి ఉంటుంది, ఆ అవకాశం వినేవాళ్ళకు వచ్చింది. ఇదంతా అమ్మవారిదే కదా. అదే లెక్క. వారి నిధి వైపు సాగెను వారి రేఖ, కాలు చేతులు గడిగెన అజాలబాల. ఈ వారి నిధి వైపు సాగిన వారి రేఖ అని రాసేటప్పుడు ఈ భావన ఉంది మనస్సులో. ఇక జీవాత్మని ఈ వచ్చిన తరంగాన్ని సముద్రంలో కలిపేద్దాం, ఇంకా అయిపోయిందిలే అన్న ఉద్దేశంతోనే రాసేది. కానీ నేను అనుకుంటే అలాగే ఆయన అనుకోవద్దు, కల్పన లేదు. కంగారు పడతావు, దాన్ని ఎలా కలపాలో అలా కలుపుతాను. నేను చెప్తా, నువ్వు పోనీ, నువ్వు ఊరికి కలం పట్టుకో, అదే నడుస్తుంది. అంతే, అలాగే నడిచింది. నిజంగా అవే వచ్చేసేవి, తన్నుకుంటూ వచ్చేవి ఊహలు. కాగితాలు, పెన్ను కాగితం జేబులో, ఇంతంత కాగితాలు కట్ల జేబులో పెట్టుకునేవాడిని. ఎప్పుడు ఏ ఊహ వస్తే ఆ ఊహ రాసుకునేవాడిని. ఇంటికి వెళ్ళి దాన్ని ఏ ఆశ్వాసనలో పెట్టాలో ఆ కవర్లో పెట్టేవాడిని, నెంబర్లేసి, అంకెలేసి. దాన్ని అంతా తర్వాత సరదాగా మొత్తం కావ్యం కింద అల్లుకుంటూ వెళ్ళాం. అదే భగవంతుడు దయ. వారి నిధి వైపు సాగెను వారి రేఖ, కాలు చేతులు గడిగెన జాలబాల. నురుగు బురఖాధరించెను తరగకూన, ఇసుక వసనాన కూర్చుండే పసినవాబు. కాలు చేతులు గడిగిన జాలబాల, అదే జాలబాల జలకన్య. అయినా ఓసారి కాళ్ళు చేతులు గడుక్కుంది, ఎవరైనా గడుక్కోవాలిగా పవిత్రత కోసం. నురుగు బురఖా ధరించెను తరగకూన, ఆ పిల్ల తరగ నురుగనే బురఖా ధరించింది. మరి వారు ఆ సంప్రదాయంలో చేస్తారు కదా, అందులో ఆడపిల్ల చిన్నపిల్ల. ఇసుక వసనాన కూర్చుండే పసినవాబు. ఆ ఇసుకే వస్త్రంగా భావించి, వసనం అంటే వస్త్రం, తడి ఇసుక, అంతకంటే పవిత్రమైనది ఏముంటుంది సముద్ర తీరంలో. అందుకని ఆ ఇసుక వస్త్రం మీదే కూర్చుంది, పసి నవాబులా ఉంది. ఓ నవాబుల, ఏమి టీవీ, ఏమి రాజటీవీ. మృదుహస్తముల శ్రోత్రయుగ్మమున నెమ్మింజేర్చెరెక్కల్వలెన్, వదలెన్ చిత్త విహంగరాజమును కాబావైపు నిశ్చింతగా. ఎదపై చేతులు చేర్చి ఆ తరగ తానిశ్రాము దీక్షావిధిన్, సదయున్ సర్వమయున్ సనాతన విభున్ శ్రద్ధామతిన్ గొల్చెడిన్. సదయున్ సర్వమయున్ సనాతన విభున్ శ్రద్ధామతిన్ గొల్చెడిన్. నమాజు సంప్రదాయం ప్రకారం మృదుహస్తముల శ్రోత్రయుగ్మమున నెమ్మింజేర్చె కాబావలెన్. సరిగ్గా మీరు కొంచెం అటు ఇటుగా చూస్తేనని సంధ్యావందనంలో బ్రాహ్మణులు చేసేటువంటి ఈ కరస్పర అంగన్యాస కరన్యాసాలకి వీటికి ఇంచుమించు ఒకే సంబంధం ఉంటుందండి. తేడా ఏముంటుందండి, కుడి ఎడమ అన్నట్టుగా ఉంటాయండి. ఎక్కడైనా పంచేంద్రియాలే, ఎక్కడైనా అవయవాలే, ఎక్కడైనా మనిషే. కొట్టుకు చచ్చిపోవడం కాకపోతే మన తేడా ఎక్కడుందండి అసలు. కానీ ఎవరి సంప్రదాయాన్ని వారే పాటించాలి. తేడా ఎలాగూ లేనప్పుడు ఇంకొక సంప్రదాయం మనకి దేనికి, మన సంప్రదాయంలోనే మనం ఉంటాం. అదే వైదిక సంప్రదాయం చెబుతోంది. అన్నీ గొప్పవే నాయనా, కానీ నీ సంప్రదాయం నువ్వు పాటించు. అన్నీ గొప్పవే అన్నప్పుడు, అన్నీ సమానమైనప్పుడు మళ్ళీ ఈ వంకర ఆలోచన చేయకూడదు. అన్నీ సమానమైనప్పుడు మనం అందులోకి మారితే తప్పే ఉందని, అన్నీ సమానమైనప్పుడు మారకపోతే తప్పేమిటి, అలా ఆలోచించాలి.
మారడం అంటే జనాభా పెంచడం అన్నమాట, వారి జనాభా. దీనివల్ల ఈ పోటీలు పెరగడం వల్ల జాతి సమగ్రత దెబ్బతింటుంది, దేశ సమైక్యం దెబ్బతింటుంది ఈ మత మార్పిళ్ళ వల్ల. ఎందుకంటే అందులో ముస్లిం క్రైస్తవ మతాల విషయంలో నేను మాట అంటున్నందుకు నన్ను మన్నించండి, జాతీయ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని అంటున్నా. ఇవి విదేశాల నుంచి వచ్చిన మతాలు, మరింత జాగ్రత్తగా ఉండాలి, తప్పదు. బౌద్ధ జైనాలు వేరు, ఇవి వేరు, ఇక్కడ పుట్టలేదు ఇవి. రేపు ఏదైనా ఒక సందర్భం వచ్చిందంటే విదేశాలను సమర్థించే అవకాశాలు చాలా ఎక్కువ అని ఇక్కడ మెజారిటీ సోదరుల మనస్సుల్లో అనుమానాలు ఉన్నాయి. వాటిని తమ దేశభక్తి ద్వారా పోగొట్టవలసిన బాధ్యత మైనారిటీ సోదరులదే. మేము నిరూపించుకోవాలా అనొద్దు, నిరూపించుకోవలసిందే, తప్పదు. మాకు ఇక్కడే ముఖ్యం, ఇదే ముఖ్యం అనే మాట పదే పదే నోట రావలసిందే. అది చర్యల ద్వారా, మాటల ద్వారా నిరూపణ కావలసింది. ఆ అనుమానాలు తొలగినప్పుడే దేశం బాగుంటుంది. ఎందుకంటే ఎన్ని ఉగ్రవాదాలు జరిగినా ఆ సంస్థల వాళ్ళు ఎవరో మాట్లాడరు, వీరెవరో ఖండించడం. కానీ మౌనంగా ఊరుకోవడం, అది మౌనం అర్ధాంగీకారం అండి. మౌనం అర్ధాంగీకారం, సగం అంగీకరించినట్టే. ఖచ్చితంగా మన మతంలో దురాగతం చేసేటప్పుడు మనమే ఖండించాలి. మేము ఇప్పుడు హిందూ ధర్మం తరఫున ప్రచారకులుగా, మేము ప్రవచనకర్తలుగా ఉన్నవాళ్ళం, మాలో ఉండే లోపాలను మేము ఖండించట్లా. అక్కడ మమ్మల్ని ఆక్షేపిస్తున్నారు కూడా. ఐకమత్యం దెబ్బతిందండి, ఐకమత్యం కంటే సత్యమే ముఖ్యం, జ్ఞానమే ముఖ్యం, ధర్మమే ముఖ్యం నేను స్పష్టంగా చెప్పాను. నేను అలాగే ఉంటాను. ఈ అజ్ఞానంతో ఏమిటి ఐకమత్యం, అంతే తేడా. అందుకనే ఆ ధోరణితో ఉంటేనే ఎవరి మతంలో ఉండే దురాగతాలని, దురాచారాలను వారు ఖండించుకోగలుగుతాం, హాయిగా సంస్కరణ మార్గంలో వెళ్ళగలుగుతాం. అందరికీ ఒకే భగవంతుడు లక్ష్యం. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.